హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎస్బీఐ యోనో బ్యాంక్ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. అయితే మనం ఫోన్ పొడగొట్టుకున్నప్పుడు కానీ లేదా కొత్త ఫోన్ మార్చినప్పుడు కానీ ఫోన్ రీసెట్ కొట్టినప్పుడు కానీ మనకు ఎస్బీఐ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ విధంగా అడుగుతుంది. యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేయగానే రిజిస్టర్ నవ్ అని అడుగుతుంది. దాన్ని మనం ప్రెస్ చేయగానే సిమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం సిమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేస్తాం. చేయగానే ఇక్కడ టైమర్ పడుతుంది. తర్వాత ప్రొసీడ్ అంటుంది. మనం ప్రొసీడ్ చేయగానే ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇది మనం మర్చిపోయి ఉంటాము లేదా మనకు తెలియకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు మరి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మొత్తం బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత మీ యొక్క గూగుల్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఆన్లైన్ ఎస్బీఐ .ఎస్బీఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ లాగిన్ వస్తుంది, లాగిన్ చేయండి. ఒక్కొక్కసారి ఈ పేజ్ వస్తుంది, బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మళ్ళీ లాగిన్ పేజ్ వస్తుంది. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే కంటిన్యూ టు లాగిన్ అని వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు పైకి స్క్రోల్ చేయండి. ఈ పేజ్ పై టచ్ చేసి కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. కింద ఫర్గెట్ యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ ఫర్గెట్ యూజర్ నేమ్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే సిఫ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క సిఫ్ నెంబర్ అనేది మీ బ్యాంక్ పాస్బుక్లో ఉంటుంది. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేయండి. అదేవిధంగా మీ బ్యాంకుకు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేసి వస్తాను. సిఫ్ నెంబర్, కంట్రీ, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని పైన బాక్స్లో ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. చేయగానే ఇక్కడ గ్రీన్ కలర్లో మీ యొక్క లాగిన్ యూజర్ నేమ్ అని వస్తుంది. దీన్ని మీరు రాసి పెట్టుకోండి, ఏదైనా పేజీలో రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి, పూర్తిగా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఆన్లైన్ ఎస్బీఐ .ఎస్బీఐ అని టైప్ చేయండి. సెర్చ్ చేయండి. ఇక్కడ లాగిన్ చేయండి. కంటిన్యూ టు లాగిన్ చేయండి. ఇక్కడ ఒకసారి టచ్ చేసి స్క్రీన్ పైకి జరపండి. ఇక్కడ కింద ఫర్గెట్ టు యూజర్ నేమ్ లాగిన్ అని వస్తుంది చూడండి, దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఈసారి ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. డైరెక్ట్గా ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. చేయగానే మీ యొక్క యూజర్ నేమ్ అడుగుతుంది. ఇందాక గ్రీన్ కలర్లో తీసుకున్నటువంటి యూజర్ నేమ్ ఇవ్వండి పైన బాక్స్లో, కింద అకౌంట్ నెంబర్ ఇవ్వండి, తర్వాత మీ కంట్రీ సెలెక్ట్ చేయండి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు మధ్యలో స్లాష్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇచ్చి కన్ఫర్మ్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఏటీఎం డీటెయిల్స్ ఇవ్వమంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి, సబ్మిట్ చేయండి. తర్వాత మీ ఏటీఎం కార్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ బటన్ కన్ఫర్మ్ చేయండి. కార్డు హోల్డర్ నేము, కార్డు వ్యాలిడిటీ, ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్, అదేవిధంగా కింద ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ పైన ప్రెస్ చేయండి. యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ ఈజ్ సక్సెస్ అని వస్తుంది. ఈ పేజీని అలాగే ఉంచండి, రిఫ్రెష్ చేయకండి. 1-2 నిమిషాలలో నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది. ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ను సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే యోనో యూజర్ నేమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, యూజర్ నేమ్ ఇందాక తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సిన పాస్వర్డ్ను పైన బాక్స్లో ఎంటర్ చేయండి. అదే పాస్వర్డ్ను కింద రీఎంటర్ చేయండి. ఇక్కడ సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీ యొక్క పాస్వర్డ్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వచ్చేయండి. వీటిని పూర్తిగా అన్నిటినీ తీసేసి మీ యోనో యాప్ను ఓపెన్ చేయండి.
యోనో యాప్‌ను ఓపెన్ చేయగానే ఇక్కడ రిజిస్టర్ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క సిమ్‌ను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. ఇక్కడ టైమర్ వస్తుంది. తర్వాత ప్రొసీడ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇందాక గ్రీన్ కలర్‌లో ఏదైతే యూజర్ నేమ్ వచ్చిందో పైన యూజర్ నేమ్ ఇచ్చి కింద మీరు ఇందాక సెలెక్ట్ చేసిన పాస్వర్డ్‌ను అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీరు పాస్వర్డ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారా అంటే నో అని సెలెక్ట్ చేసి మీ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇచ్చి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ అనే టిక్ మార్క్ చేయండి. చేసిన తర్వాత మీ యోనో యాప్‌కు 6 అంకెలతో ఒక ఎంపిన్ పెట్టుకోమంటుంది. మీరు ఒక ఎంపిన్‌ను పెట్టుకోండి. సబ్మిట్ చేయండి. మీ యోనో యాప్ ఓపెన్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యోనో యాప్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలుసుకునే విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.